పుట్టుక చావు అనేది ఎంత ఇంపార్టెంట్ మనిషికి చూడండి. ఎప్పుడో ఈ పుట్టేది తెలుసు, కానీ ఎప్పుడు పోతామో అనేది ఎవరికీ తెలియదండి. ఇది దేవరహస్యం. ఆ? చనిపోయిన తర్వాత అన్నీ అన్నీ ఉండయి, కానీ చనిపోయిన తర్వాత బతికించేది మాత్రం ఎవరు ఇప్పటి వరకు ఎవరు కనిపెట్టలేకపోయినారండి చూడండి. చావు ఎంత ఎప్పుడు పుడతామో అనేది మనం తెలుసుకుంటాం, ఎప్పుడు చనిపోతాము అనేది మనకి ఎవరికి ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయినారు చూడండి. దేవరహస్యమేగానే మిగిలిపోయింది అది. కానీ మనం మనం చనిపోయిన తర్వాత మన విలువ తెలుస్తుందండి ఎవరికైనా కానీ. చనిపోయినప్పుడే ఆ మనిషి విలువ మన శత్రువు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చినప్పుడే మనం ఎంత మంచి చేసినాము, ప్రతి ఒక్కరికి మనం ఎంత మంచి చేసినాము అనేది తెలుస్తుందండి. మనం వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు, మనం మంచి చేసినప్పుడు శత్రువు కళ్ళల్లో నీళ్ళు నిజంగా వచ్చినప్పుడు మనం విజయం సాధించినట్ట, మనం చాలా మంచి చేసినామని అర్థము. నిజంగా మా పిన్నం కొడుకు కత్రేగులో పైన ఫ్లోర్ నుంచి పడిపోయినాడండి, స్పాట్ డెత్. కానీ వాళ్ళ ఊరికి తీసుకొని పోయినప్పుడు వాళ్ళు ఎప్పుడే కానీ వాళ్ళ ఊరిలో పండుగ చేసుకోలేదండి. వాళ్ళకి నరసింహస్వామి పండుగ అంట, అంతా చేసుకొని వచ్చేసినారండి పాపం చూసేదానికి. ఎంతమంది ఎంత మంచి చేసింటే ఆ పిల్లోడు ప్రతి గుండె ఏడ్చిందండి నిజంగానే. ప్రతి గుండె ఏడ్చింది ఆ పల్లెలో. ప్రతి వాకలికి బీగాలు వేసుకొని వచ్చినారు చూడండి. పండగ అది మంచితనం అంటే. నిజంగా నాకు వాళ్ళని చూసి నాకు ఏడుపు వచ్చిందండి. మంచితనం అంటే అట్లా ఉండాలా అని. ఎవరే పండుగ మేమేం పోయి చూసేదానికి అనుకోకుండా ఎంత బాగా వచ్చినారు చూడండి చూడ్డానికి. ప్రతి గుండె ఏడ్చింది అంటే నిజంగా చూడ్డానికి వచ్చి ఎంత వాళ్ళు స్నానాలు చేసుకొని వచ్చేసినారు చూడండి చూడ్డానికి. గ్రహణం ఒకటి, పౌర్ణమి ఒకటి, ఎంత నాకు అప్పుడు మనం అప్పుడే తెలుస్తుందండి మనం ఏం చేసినాము, ఎంత మంచి చేసుకున్నాము అనేది అప్పుడు తెలుస్తుందండి. తల్లిదండ్రులతో పాటు ఊరంతా ఏడ్చింది అంటే నిజంగా ఎంత ఎంత మంచి పిల్లవాడు, ఎంత మంచి ఉంటే ఊరంతా ఏడుస్తుందండి. ప్రతి కళ్ళలో నీళ్ళు వస్తాయి చెప్పండి కదా. ఎంత బాధ అనిపించిందో నాకైతే. చిన్న వయసుకే నిజంగా మనం చనిపోయినప్పుడే మనం ఏం గుండెరా అది, ఎలా బతికినాడురా చూపించినాడురా అంటారు. ఏమి గుండ్రా ఆమెది, ఎట్లా బతికిందిరా అంటారు కదా. ఎవరైనా బతికి చూపించాలండి. మనం మంచితనమే పనికొస్తుంది, కానీ చెడుతనం ఎప్పుడు పనికిరాదండి. మనం చనిపోయినప్పుడే మన విలువ తెలుస్తుంది ఎవరికైనా కానీ.